హాయ్, ఐమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ కిమ్స్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్, కర్నూలు. ఈరోజు ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు. తనుకి రీసెంట్గా పీసీఓఎస్ డయాగ్నోస్ అయ్యింది. తను ఏమడుగుతున్నారంటే, మేడం నాకు పీసీఓఎస్ ఉంది కదా, నేను డైరెక్ట్గా లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్ళిపోవచ్చా, నాకు పీసీఓఎస్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుందా దీనివల్ల అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్ నో. పీసీఓఎస్లో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి చాలా లిమిటెడ్ రోల్ ఉంది. దీన్ని కేవలం మెడికల్ మేనేజ్మెంట్తో ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదో, ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తే చాలా ఎక్కువ రెస్పాండ్ అయిపోతున్నారు, హైపర్ రెస్పాన్స్ వస్తుందో, ఏమేజ్ చాలా ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇందులో ఏమవుతుందనంటే, మనము లాప్రోస్కోప్ ద్వారా ఓవరీలో చిన్న చిన్న హోల్స్ పెట్టి హీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందనంటే, పక్కనున్న హెల్దీ ఓవేరియన్ టిష్యూ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ కూడా కైండ్ ఆఫ్ సర్జరీనే. సో దీంట్లో మినిమల్ ఛాన్సెస్ ఆఫ్ బ్లీడింగ్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, అడిషన్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందరికీ ఇలా అవుతుందని ఏం లేదు. కాకపోతే అండర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ రైట్ ఇండికేషన్స్తో ఈ కాంప్లికేషన్స్ని మనం తగ్గించవచ్చు.